ఢిల్లీలో జరిగినటువంటి ఈ భారీ పేలుళ్ళు మరొకసారి నిరూపిస్తున్నాయి. ఉగ్రవాద బుద్ధి కలిగినటువంటి మతోన్మాద బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులకి, అది ఇంజనీరింగ్ అయినా, సైన్స్, టెక్నాలజీ, వైద్యం, ఏదైనా సరే, ఏ శాస్త్రమైనా, ఎప్పుడో చెప్పాడు చాణక్యుడు, దుర్మేధసు సత్శాస్త్రం మోహయితి. కాబట్టి ఈ విషయంలో అస్సలు ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు, విదేశాల్లో ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు, ఏ మూలాలతో ఉన్నా చొరబాటు ద్వారా ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో అన్నీ అనుభవిస్తూ దేశంలో ఇలాంటి వికృతాలు సృష్టించే వారికి మన కేంద్ర ప్రభుత్వం కఠినంగా తీసుకోబోయే చర్యలకి ఎదురు చూస్తూ ఆ ప్రతిస్పందన భూమి మీద ఉగ్రవాదం లేకుండా చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరినీ ఈ విషయంలో దేశభక్తులందరూ సమర్థించవలసిందిగా ప్రార్థిస్తూ నమామి భారత మాతరం.